ఇట్లాంటి అంశాల మీద కాకుండా ఇలాంటి అంశాల మీద ఇష్యూ బేస్డ్ డిస్కషన్ జరిగితే ఓకే, ఇష్యూ బేస్డ్ డిస్కషన్ జరగాలి, మీ మేనిఫెస్టో ఉండాలి, వారి పరిపాలన ఉండాలి, రెండు గమనించిన తర్వాత ప్రజానికి ఒక తీర్పు చెప్తారు. ఇలాంటి ఒక చర్చ జరగకుండా అటాక్స్ కి వ్యవహారం వెళ్ళడం అనేది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు అదే అటాక్స్ కి వ్యవహారం వెళ్ళడం అనేది, దాడులకి వ్యవహారం వెళ్ళడం అనేది ఇది సరైనటువంటి విధానమా? దీని వెనకాల రెచ్చగొట్టేటువంటి అంశాలు ఉన్నాయా లేదా? ఈరోజు వైఎస్ఆర్సీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. మీ మిత్రపక్షం అది అంగీకరించదా? మీ కూటమి అది అంగీకరిస్తుందా? అది కాదండి, రెచ్చగొట్టింది చంద్రబాబు నాయుడు కాదండి, రెచ్చగొట్టింది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఎవరైనా చెప్పింది చేయకపోతే తరవండి కొట్టండి అనేది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. రెండోది, ఇదివరకు ఇప్పుడున్న మంత్రులందరూ గతంలో ఏం చెప్పారంటే ఇవన్నీ డ్రామాలు అని. అదే నేను చెప్పలేదు, డ్రామా కాదని ప్రూవ్ చేసుకోవాల్సింది నాగభూషణ్ గారు. మీ మిత్రపక్షం కదా ఈ వ్యవహారంలో రెచ్చగొట్టింది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే. సార్ మురళీ గారు ఒక్కసారి కాదు, నేను 5 సార్లు అడుగుతున్నాను. పద్మ గారు ఇందాక ఊరేసిన దానికి ఆన్సర్ చెప్తే నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ పేపర్ వాళ్ళ దగ్గర ఉంది, తర్వాత నా దగ్గర నేను ఆన్సర్ వస్తాను. నెంబర్ 1, నవంబర్ 4, 22న నందిగామలో దాడి జరిగింది. అప్పుడు ఏం మాట్లాడారు? ఒకటిసారి నేను రీల్ చూపిస్తా. ఎర్రగొండపాలెంలో రాళ్ళు వేశారు. 24 ఏప్రిల్ 2023న ఆ రోజు ఏం మాట్లాడారు? రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ మీద గారు కూడా ఒక రాయి వేశారు, ఒక ఆయన. పోలీసులు పట్టుకున్నారు, తెనాల్లో జరుగుతుందంట ఒకటి. రెండోది, బాటా చెప్పు గురించి చెప్పాడు అంబటి రాంబాబు గారు. చెప్పు చూపించి బాటా చెప్పు 10 సార్లు చూపించాడు. అవి కూడా వీడియోలు 25 వీడియోలు ఉన్నాయి. ఎన్నెన్ని చూపిన మీరు ఇచ్చిన 1 అవర్లో ఎన్నెన్ని చూపిస్తాను నేను అడిగేది ఏంటంటే సార్, ఒకటే క్వశ్చన్. ఇందాక సజ్జల గారు ఏమడిగాడంటే ఈ కేసులో పెద్దలు ఎవరున్నారో బయట పెట్టాలి అన్నారు. ఎవరు బయట పెట్టాలి? పోలీసులు లేదా ఎలక్షన్ కమిషన్ పెట్టాలి. మరి అదేవిధంగా కోడికత్తి కేసులో పెద్దలు ఎవరున్నారో బయట పెట్టాలన్నారు. వీళ్ళకి 5 ఏళ్ళు టైం ఇస్తే ఇంతవరకు పెట్టలేదు. వివేకానంద రెడ్డి కేసులో ఎవరున్నారో బయట పెట్టాలన్నారు 2019లో, ఇంతవరకు బయట పెట్టలేదు. ఎందుకని పెట్టలేదు? మొన్నటిదాకానేమో బయటికి రాకుండా పరదాలు కట్టుకొని కనపడిన చెట్టులను నరికేసి హైవేలు కూడా కట్ చేశారు సార్. మురళీ గారు, హైవేలు కూడా కట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పరదాలు కట్టుకొని మీరు మొన్నటిదాకా జనాల్లోకి రాకుండా ఇవాళ వచ్చి మీరు సెక్యూరిటీ మీరు పెట్టుకోవాలని బాధ్యత మీది. మే 37 వరకు ముఖ్యమంత్రిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎవరు కాదంటానికి లేదు. ఆపద్దర ముఖ్యమంత్రి, మామూలు ముఖ్యమంత్రి కాదు. సెక్యూరిటీ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ డీజీపీ గారిది, సిఎస్ గారిది ఉంటుంది. దానికి మీరు ఏం సమాధానం? మేము ఏమంటున్నామంటే దాడి జరగడం కరెక్ట్ కాదు, ఎవరి మీద జరిగినా ఖండిస్తున్నాం. కాకపోతే ఈ జనాలు అడిగే క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్తే మీ నిజాయితీ మీరు నిరూపించుకున్నట్టు అవుతారు. తప్పితే వాళ్ళు ఎట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు మీరు దానికి ఏం చెప్పకుండా వదిలేస్తే ఎలాగండి? మీరు అది కూడా అడిగాడు. బ్లాక్ కమాండర్స్ సెక్యూరిటీ కావాలన్నారు. అసలు ముఖ్యమంత్రి దగ్గర 1000 మంది అటు ఇటు రోడ్డు అంతా మొత్తం బ్లాక్. నిన్న చూడండి, విజయవాడ అంతా 5 గంటలు జనాలు తెచ్చిపోయారు సార్. ఆయన వస్తున్నాడని మొత్తం ఆపేశారు. హైకోర్టులో కానీ మొత్తం రోడ్లని బ్లాక్ అయిపోయింది. అదే అండి మేడం గారు, కరెంట్ సార్ జనం ట్రాఫిక్ ఆపారండి. మేము ఆపుతుంది జనం కాదు, ట్రాఫిక్ ఆపేశారు, వెళ్లకుండా రోడ్లు బ్లాక్ చేశారు. దానికి ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం. ఒక ట్రాఫిక్లో ఎందుకు బాగా సీఎం గారు కట్ట మీద ఉండే మేము ఇటు వెళ్ళటానికి ఏముందా బాబు, కృష్ణలంక కట్ట మీద అంటే కూడా వెళ్ళా. నేను అడిగేది ఒకటేనండి, మీరు ప్రజలు అడిగే ప్రశ్నలు మేము అడుగుతున్నాం తప్పితే మేము మీకు సానుభూతి, ఆయనకి దెబ్బ తగిలితే డెఫినెట్గా దాని ట్రీట్మెంట్ జరగాలి, ఆయన కోలుకోవాలని మా మోడీ గారు, పురంధేశ్వర్ గారు, పర్సనల్గా పాతూరు నాగభూషణ్, బొల్లిశెట్టి సత్యనారాయణ గారు అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చెప్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. దాడికి చెప్పండి చాలు మాకు. పద్మ గారు, మురళీకృష్ణ గారు చెప్పండి. వీళ్ళకి ఏది ధైర్యం లేదు, సూటిగా పోనీ అనేటటువంటి అవకాశము లేదు, ఆ ధైర్యము లేదు. ఇవాళ దాడిని ఖండిస్తున్నాం అనేది ఒక మాట, హెడ్లైన్ మాత్రం దాడిని ఖండిస్తున్నాం. కానీ మళ్ళీ కింద వచ్చేటప్పటికి అన్ని కూడా ఇది డ్రామా అనుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నాం, వీటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాడిని కూడా ఖండించకపోతే రాజకీయ మనుగడ ఉండదు. కాబట్టి మొక్కుబడిగా వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, చంద్రబాబు ఆ పరిస్థితి కూడా దాటిపోయి
చంద్రబాబు ఆ పరిస్థితి కూడా దాటిపోయి ఒల్లి ఇది శశిధర్ నాటకాలు రాజకీయంగా ఇది ఒక లేకపోతే కీలకమైనటువంటి రామారావు అంశంగా గారు, మారింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా మురళి గారు, బీజేపీ వీడియో బీజేపీ జనసేన మాట్లాడుతున్నారు. మురళీకృష్ణ గారు. అంటూనే విపక్షాలు అంటున్నటువంటి మురళీకృష్ణ అనేక రకాలైనటువంటి మురళీకృష్ణ ఇష్యూస్ కూడా గారు ఇప్పుడు అయిపోయారు కదా. వైఎస్ఆర్సీపీ అయిపోయారు కదా. సమాధానం ఇద్దరు చెప్పాలి. ఇద్దరు వైఎస్ఆర్సీపీ మాట్లాడేశారు రైట్ కదా. చేసినటువంటి ఒక ఇష్యూస్ నిమిషం కూడా ఉండండి. ఈ రోజు ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అందుకోసమే ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీని వెనకాల ఒక ప్రీ ప్లాన్ అటాక్ ఉందన్నది కాదండి, అధికార ఇప్పుడు- పార్టీ మాట. రెండు గమనించిన తర్వాతే ప్రజానికి ఎట్లాంటి ఒక నిర్ణయానికి వస్తారో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన 3 పార్టీల నాయకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.